చిన్మయ మిషన్కి వచ్చిన వాడికి అర్థమవుతుంది. చిన్మయ మిషన్ వచ్చిన వాళ్ళు అయినప్పటికీ అప్పుడప్పుడు మనల్ని మనం ఇంకొకసారి దుమ్ము దులుపుకోవడం వలన మనకి సాధన ముందుకు బాగా జరుగుతుంది. అలాగా మన ప్రార్థనలో ఒక సెంటెన్స్ ఉంది, ఏమిటంటే నా ద్వారా చిన్మయ మిషన్ బ్లడ్లో వస్తుంది. త్రూ మైసెల్ఫ్ అది భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, భగవంతుని యొక్క ఇవి నా ద్వారా జరగాలి అని. అలాంటి వారి ద్వారా జరుగుతుంది నైష్టిక బ్రహ్మచర్యం. చిన్నప్పటి నుంచి భగవద్ ఆరాధనలో, భగవంతుని సంబంధించిన కర్మలలో ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే అందరికీ అందింపగలుగుతారు. స్వామి చిద్రూపానంద గారి గురించి నేను గొప్పగా చెప్పడం కాదు, మన కేశవ్ చెప్పినట్టు 30 సంవత్సరాలుగా మిషన్తో, మన ఆదోని మిషన్తో అనుబంధం కలిగిన వారు. వారి గొప్పతనం ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనవాడు మనవాడు, మన స్వామి అని అంత సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే భ్రమరకీటక న్యాయం లాగా వారు చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి చిన్మయానంద స్వామిని చూస్తూ ఒక బాల్యవాద స్టూడెంట్గాను, అలాగే యువకేంద్ర, అలా వారికి తెలియకుండానే చిన్మయ మిషన్లోకి అంతర్భాగం అయిపోయారు. అటువంటి వారి చేత మనం విన్నప్పుడు ఏమవుతుందంటే మన హృదయాలకి హత్తుకొని పోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అందరూ ఏదో విధంగా ఏడుస్తూనే ఉంటాం. ఏంటి కారణాలు ఏంటి అంటే అందరు అర్జునుడే ఏడ్చాడు, మేమెంత అని అంటాం. అర్జునుడు ఎందువల్ల ఏడ్చాడు? తన వాళ్ళు అనే ఒక మోహంతో, యుద్ధానికేమో చాలా ద్వేషభావంతోనే వచ్చాడు. తీరా వచ్చేటప్పటికి అందరిని చూసేటప్పటికి అయ్యో నా వాళ్ళే, వీళ్ళని చంపుకోవటం ఎలా అని ఒక తన కర్తవ్యం ఏదో అది మర్చిపోయి దుఃఖంలో పడి ఏడవటం జరిగింది. మనము అంతే, తన ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మం, యుద్ధం చేయడం. అట్లాగే మనకు కూడా మన స్వధర్మాన్ని మర్చిపోయి నా వాళ్ళు, నా బంధువులు, అది ఇది అని, ఇవన్నీ నిజంగా సంబంధాలు కాదు, బంధాలు, ముందుకెళ్ళకుండా బంధాలు. ఈ బంధాలు, ఈ చిక్కుముళ్ళు విప్పుకొని ఎలా ముందుకెళ్ళాలి అని అంటే దానికి భగవంతుడు మనకి భగవద్గీతలో సరైనటువంటి మార్గాన్ని బోధించడం జరిగింది. అటువంటి ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు మనకేమో అకస్మాత్తుగా మార్పులు బయట జరిగిపోవు, కానీ లోపల ఒక శక్తి దొరుకుతుంది. ఆ శక్తి వలన బయట నుంచి ఏమొచ్చినా కూడా వాటిని తట్టుకుని నిలబడేటువంటి ఒక సామర్థ్యం వస్తుంది. స్వామి శివానంద గారు ఒక చిన్న కథ చెప్తారు. ఏమిటంటే